అయ్యో బావా మావయ్య బావా మావయ్య అన్నయ్య మావయ్య లే మావయ్య అన్నయ్య ఏమైంది అన్నయ్య మావయ్య అన్నయ్య బావా అన్నయ్య ఏమైంది బావా ఏమైంది బావా అన్నయ్య బావా అన్నయ్య ఏమైంది అన్నయ్య నేను వాటర్ తీసుకొస్తాను సరే అన్నయ్య అన్నయ్య లేవండి మావయ్య ఏమైంది అన్నయ్య ఏమైంది? ఎందుకలా పడిపోయాడు? ఏమో. మావయ్య బావా త్వరగా అన్నయ్య బావా బావా లే బావా లేవన్నయ్య ఏమైంది? ఎందుకు వింతగా చూస్తున్నారు? నువ్వు సడన్ గా కళ్ళు తిరిగి పడిపోయావు మావయ్య. అవునా? అంతేకాదు ఈ ధ్వజస్తంభం దగ్గరికి రమ్మంటే రానని ఇబ్బంది పెట్టావు కూడా. నేనలా ఎందుకంటానమ్మా? అన్నారండి. వీళ్ళు నిన్ను బలవంతంగా లాక్కుని వచ్చారు. నీడ మీ మీద పడిన కొన్ని క్షణాలకు మీరు కళ్ళు తిరిగి పడిపోవడం జరిగింది. నేనెప్పుడు గుడికొచ్చినప్పుడు బాగానే ఉంటానే. మీరంతా ఎందుకిలా మాట్లాడుతున్నారు? నాకంతా అయోమయంగా ఉందమ్మా. లేదన్నయ్య, ఈ రోజు నీ ప్రవర్తన మాకే వింతగా అనిపించింది. అక్షయ్తో పాటు కోనేరు దగ్గరికి వెళ్లిన నువ్వు నేరుగా గుడిలోకి రాకుండా అక్షయ్ను మరోవైపుకు తీసుకుని వెళ్లబోయాం. మేము ఆ సమయంలో ఎదురొచ్చాం. ఆయన అలా ఎందుకు ప్రవర్తించాడో నేను చెప్తాను వినండి. ఆయన గుడిలోకి అడుగు పెట్టినప్పుడు అతనిలోకేదో దుష్టశక్తి ప్రవేశించింది. ఇందాకటి వరకు అతనితో పాటు గుడంతా తిరిగింది. ధ్వజస్తంభ నీడ పడగానే ఆ దుష్టశక్తి శరీరాన్ని వదిలి వెళ్లిపోయింది. భయపడి పారిపోయింది. మీరు చెప్పింది నిజమే పంతులు గారు. మా అన్నయ్య గుడి ద్వారం దాటకుండా బయట ఆగిపోయి అక్షయ ద్వారా లోపలికొచ్చినప్పుడే నాకు అనుమానం వచ్చింది. ఎందుకో ఈ రోజు నువ్వు నా చెయ్యి పట్టుకుని నడిపించుకుని తీసుకుని వెళ్తే బావుంటుందనిపిస్తుంది. సరే మావయ్య. మా అన్నయ్య మీద ఏదో దుష్ట శక్తి ప్రయోగం జరిగింది. ఆ కారణంగాని ఇందాక ధ్వజస్తంభం దగ్గరికి రాను అని అన్నాడు. అందుకే నేను బలవంతంగా లాక్కుని వచ్చాను. అది ఎలాంటి దుష్ట శక్తో నేను కనిపెడతాను. నేనే తీసుకొనొచ్చాను. నువ్వు ఆ పెద్దిరాజులోకి పరకాయ ప్రవేశం చేశావు. ఇంతలో నిన్ను పోలీసులు చూశారు. నీ గురించి ఎంక్వైరీ చేస్తున్నారు. అవని కూడా నిన్ను చూడ్డానికి రాబోయింది. ఆ సమయంలో లక్కీగా నేనొచ్చి నిన్ను తీసుకొని వచ్చేశాను. ఇంత జరిగింది. ఇప్పుడు అర్థమైంది. ధ్వజస్తంభం యొక్క నీడలోకి వెళ్లడం వల్ల పెద్దిరాజు నుంచి నేను బయటకు రావాల్సి వచ్చింది. నేను ఇంటి దగ్గర ఉన్నప్పుడు నీతో మాట్లాడాలని ప్రయత్నించాను. అప్పుడు నీ బదులు పెద్దరాజు కనిపిస్తున్నాడు. ఏదో తేడా జరుగుతుందని అనుమానం వచ్చింది. ఇంకేం ఆలోచించకుండా బయలుదేరాను. దాంతో నువ్వు నేను గండం నుంచి బయటపడ్డాం. లేదంటే అవని మనకి పిండం పెట్టేసిండేది. ఇందుకే అవనితో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏం మాత్రం ఏమరపాటుగా ఉన్నా డైనోసర్కి దొరికినట్టు దొరికిపోతామని నేను పదే పదే చెప్తూ ఉండేది. జనాలు గుళ్ళు గోపురాలను ఎందుకు ఎక్కువగా నమ్ముతారంటే వాటికంత పవర్ ఉంటుంది కాబట్టి. అవనికి పెద్దిరాజు ప్రవర్తన మీద అనుమానం వచ్చి బలవంతంగా ధ్వజస్తంభం నీడలో నిలబెట్టినందున నా ఆత్మ భయపడి పారిపోయి వచ్చేసింది. దైవంతో ఆట నిప్పుతో చెలగాటం లాంటిది అని అంటారు. అక్షయ్ను అపహరించకుండా ఈ అవకాశం కూడా పోయింది. అయినా సరే ఆ అక్షయ్ను వదలకూడదు. పల్లెటూరు వాళ్లతో వేదవతి మీద ఒత్తిడిని తీసుకునొస్తాను. అప్పుడు అక్షయ్ను పల్లెటూరుకి తీసుకురావాల్సిన పరిస్థితి వస్తుంది. ఈపాటికే పల్లెటూరి వాళ్ళు వేదవతిని కలవడానికి వెళ్ళుంటారు. అక్షయ అంతం జరిగిన తర్వాతే ఆ ఊరిని వదిలి వస్తాను. సమయం మించిపోతుంది. వీలైనంత తొందరగా మరో అవకాశం దక్కించుకుని పని ముగించు.
అయ్యయ్యో పాపం, నాకంటే నా బంగారానికి దెబ్బలు బాగా ఎక్కువ తగిలినట్టున్నాయి. దొంగతనాన్ని కుదుర మొగడా అన్నాను. ఆహా! అంతా నేను చూసుకుంటానన్నావు. అనవసరంగా మావి చేతికి దొరికిపోయాం. మేమని గుర్తుపట్టి కొట్టాడు, నిజంగా దొంగలని కొట్టాడో తెలియదు గాని పిచ్చి కొట్టాడు వసంత గారు. 6 నెలలు కరసాము నేర్చుకుని మూలనున్న ముసల్దాన్ని కొట్టాడంట. అలా ఉంది నా అన్న పని. వేదవతి గారు, వేదవతి గారు, వేదవతి గారు, వేదవతి గారు. వీళ్ళకేమైంది అలా వస్తున్నారు? అమ్మా, ఊరు నుంచి రైతులు వస్తున్నారు, బయటికి రా. అందరం గుడి అంతా వెతికాము. ఆ దుష్ట శక్తి ఏవై ఉంటుందో మనకు కనిపించలేదు. అది నిన్నే ఎందుకు ఎంచుకుందో ఆశ్చర్యంగా ఉంది. మనం ముగ్గురం పూజలో కూర్చొనున్నాం కాబట్టి మన జోలికి రాలేకపోయింది. బావ కొంచెం దూరంలో ఉండటం వల్ల బావను ఎన్నుకున్నట్టుంది. అమ్మా, మావయ్యకిప్పుడు బాగానే ఉంది. అలాగే నువ్వు తలపెట్టిన యాగం కూడా ఆటంకం లేకుండా పూర్తయింది. ఇంకింటికి బయలుదేరదాం పదండి. ఏం ఆలోచిస్తున్నావమ్మా? అమ్మా, అడుగుతుంది నిన్నే. ఏం ఆలోచిస్తున్నావో చెప్పమ్మా.